హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర చట్నీ. ఎలా చేద్దామో చూద్దాం. 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా ఒలుచుకొని బాగా జాడిచ్చి డేషలో వేసి బాగా ఉడికించుకోవాలి, కొంచెం ఆయిల్ వేసి. తరువాత చిన్న మిక్సీ జార్ తీసుకొని 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సాల్టు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు శుభ్రంగా ఉంచుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా నీరంతా ఇంకిపోయి గోంగూర ఎలా తయారైందో. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని గోంగూరలో వేసి బాగా తిప్పాలి. పప్పు గుత్తితో తిప్పాలి. ఈ తిప్పిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి డేషా పెట్టి రెండు చెంచాల ఆయిల్ వేయాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తాలింపు దినుసులు, కరివేపాకు, జీలకర్ర వేయాలి. బాగా వేగిన తర్వాత గిన్నెలో ఉంచిన మిశ్రమాన్ని డేషాలో వేయాలి. బాగా తిప్పి నూనె పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాలు సిమ్లో ఉంచాలి. మన రెసిపీ గోంగూర చట్నీ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తే ఎంత ఇష్టం లేని వారైనా సరే ప్లేట్ అన్నం తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.